హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక స్పెషల్ చికెన్ ఫ్రై చూపించబోతున్నాను. బ్యాచిలర్స్ కోసం స్పెషల్గా అన్నమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండేటట్టుగా వేసుకోండి. చికెన్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఒక 4 వరకు లవంగాలు వేసుకుని చిన్న దాల్చిన చెక్క ముక్కలు ఒక 3 వేసుకోండి. అలానే ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసేసుకోండి. ఆనియన్ ముక్కలు సన్నగా నిలువుగా ఉండాలి. ఇలా ఉన్న ఆనియన్ ముక్కలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ వస్తుంది. చికెన్ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకుని వేసుకుని కొంచెం మొత్తం అంతా కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ముందే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోండి. నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను. ముందే నీట్గా వాష్ చేసి పెట్టిన ఈ చికెన్ అంతా కూడా వేసేసుకుని 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ టేస్ట్కి సరిపడా కాకుండా కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు చికెన్ అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా చికెన్ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మనకి కనీసం 15 నుంచి 20 నిమిషాలు అయితే టైం పడుతుందండి. ఇప్పుడు మనకి చికెన్ అంతా కూడా బాగా ఉడికింది. అంటే లోపల ఉన్న వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇష్టం లేదు అనుకుంటే పచ్చిమిర్చి ముక్కల్ని అవాయిడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. అలానే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. మనకి అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొద్దిగా శనగపిండి వేసుకోండి. 2 స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకొని సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. శనగపిండి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే మనకి చికెన్లో కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా పీల్ చేసుకుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చివరిలో సరిపడా సాల్ట్ వేసుకోండి. ముందే మనం కొంచెం తక్కువగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చివరిలో టేస్ట్ చూసుకుని సరిపడా వేసేసుకుని శనగపిండి అంతా కూడా స్మెల్ పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మొత్తం శనగపిండి పచ్చివాసన పోయి కమ్మగా వాసన వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.